श्री कृष्णा श्री कृष्णा श्री कृष्णा श्री कृष्णा। गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। तस्मै श्री गुरवे नमः। हरि ओम तत्सत्। विवेक चूडामणि मंगलाचरण श्लोकम। सर्ववेदांत सिद्धांत गोचरं तमगोचरं गोविंदं परमानंदं सद्गुरुं प्रणतोस्म्यहम्। గడిచిన సత్సంగంలో 6వది శ్లోకం వరకు మనం అర్థాన్ని చూసాము. 6వది శ్లోకాన్ని మరొకసారి చదువుదాం. పఠంతు శాస్త్రాణి యజంతు దేవాన్ కుర్వంతు కర్మాణి భజంతు దేవతాః ఆత్మైక్యబోధేన వినా విముక్తిః న సిద్ధ్యతి బ్రహ్మ శతాంతరేపి. భగవాన్ ఆదిశంకరాచార్యులు వారు మనుష్య జన్మ యొక్క గొప్పదనాన్ని, ముఖ్యత్వాన్ని, ప్రాధాన్యతను తెలియజేస్తూ కొన్ని శ్లోకాలలో వివరించిన తర్వాత బుద్ధిమంతుడు, వివేకం ఉన్నటువంటి వాడు ఇలాంటి అద్భుతమైనటువంటి ఒక మనుష్య శరీరం దొరికి దాన్ని సద్వినియోగం చేసుకోకపోతే వాడికంటే మరొక మూర్ఖుడు ఈ లోకంలో ఎవరు ఉండరు అని చెప్పిన తర్వాత ఈ 6వ శ్లోకంలో నువ్వు ఎన్ని వేదాలు, మంత్రాలు, పారాయణాలు అవన్నీ చేసి చదివినా కూడా వాటిలో చెప్పబడిన అనేకమైనటువంటి కర్మలు, యజ్ఞయాగాదులు చేసినప్పటికీ, వేరే పూర్త ఇష్టాకర్మలు, సోషల్ సర్వీసు ఇవన్నీ చేసినప్పటికీ, దేవతలను పూజించి ఉపాసించి చేసినప్పటికీ కూడా ఆత్మ ఐక్య బోధము ఏర్పడకుండా ఒక మనిషికి ముక్తి అనేటువంటిది అసాధ్యము. ఎంతకాలం బ్రహ్మదేవుడి ఆయన ఆయుష్ చాలా గొప్పది, పెద్దది లోకంలో అందరికంటే. అటువంటి బ్రహ్మదేవుడి ఆయుష్ గురించి చెప్పాలంటే ఒక సూచనగా ఆ రోజు చెప్పాను, చతుర్యుగం 1000 చతుర్యుగాలు ఆయనకి పగలని, 1000 చతుర్యుగాలు ఆయనకి ఒక రాత్రి అని. చతుర్యుగం అంటే ఏమిటండి అని సందేహం వస్తుంది కొందరికి. కలియుగం యొక్క కాలం భాగవత పురాణంలో, వేరే పురాణాల్లో కూడా ఖచ్చితంగా చెప్పబడింది. 4,32,000 సంవత్సరాలు ఈ కలియుగం యొక్క ఆయుష్. 4,32,000 సంవత్సరాలు. దాంట్లో ఇప్పుడు కేవలం ఒక 5,000 చిల్లర మాత్రమే సంవత్సరాలు అయిపోయినాయి. 5,500 సంవత్సరాలు కలియుగం. ఈ లోపలే ఇంత కష్టాలతోటి, నష్టాలతోటి ఘోరంగా ఉందే, ఇంకా తర్వాత ఏమవుతుందో అని భయపడక్కర్లేదు. మనం అంతకాలం ఉండం. మనం వేదాంతం చదువుతున్నాం కాబట్టి, జ్ఞాన మార్గాన్ని ఎన్నుకున్నాం కాబట్టి, మనం ఈ జన్మలోని ఈ శరీరంతోనే ముక్తిని పొందేస్తాం. సరే, ఎనీహౌ 4,32,000 సంవత్సరాలు. దీనికి ముందు కృష్ణుడు పుట్టి ముగించిపోయిన ఆ యుగానికి పేరు ద్వాపర యుగం. అది ఎంతకాలం జరిగిందంటే ఈ కలియుగానికి 2 ఎక్కువ. అప్పుడు 8,64,000 సంవత్సరాలు ఆ ద్వాపర యుగం జరిగింది. దానికి ముందు రాముల వారు పుట్టినటువంటి త్రేతాయుగం జరిగింది. దాని యొక్క ఆయుష్ ఎంత?
ఈ కలియుగానికి మూడింతలు అంటే 12,96,000 సంవత్సరాలు. దానికి ముందు కృతయుగము లేక సత్యయుగం అనేటువంటిది నడిచింది, జరిగింది. అప్పుడు అది ఎంత 4 ఇంతలు ఈ కలియుగానికంటే అది పెద్దది. అప్పుడు 17,28,000 సంవత్సరాలు ఆ యుగం. ఇప్పుడు ఈ నాలుగిటిని కలిపి ఒక చతుర్యుగం అంటారండి. నాలుగిటిని కలిపి ఒక చతుర్యుగం. ఇది క్యాలిక్యులేట్ చేస్తే 43,20,000 సంవత్సరాలు ఒక చతుర్యుగం. బ్రహ్మదేవుడికి ఏం చెప్పాం? ఆయనకి ఒక పగలు అని, మనకు ఎట్లాగైతే ఒక రోజులో పగలు రాత్రి అని విభజిస్తాం, అట్లాగా ఆయన పగలనేటువంటి దాన్ని గనక లెక్కిస్తే 1000 చతుర్యుగాలండి. ఇంకా ఈ లెక్క మీరు వేసుకోండి. అలాగే 1000 చతుర్యుగాలు రాత్రిరండి. ఈ విధంగా ఆయనకి 100 సంవత్సరాలు ఆయుష్. ఏ 100 సంవత్సరాలు? మన లెక్కలో 100 సంవత్సరాలు అంటున్నాం అనుకోండి, 100 సంవత్సరాలు. అప్పుడు అదంతా క్యాలిక్యులేట్ చేస్తే ఆయన యొక్క ఆయుష్ బ్రహ్మదేవుడిది సంఖ్య ఇచ్చారు, లెక్క వేయచ్చు, క్యాలిక్యులేటర్ ఏదో పెట్టి వేయచ్చు, ఊరికనే ఇంట్రెస్ట్ కోసం. అది లెక్కిస్తే ఎంత వస్తుందంటే, ఇది లక్షలు అలా చెప్పడం కష్టం, 311. తర్వాత మీరు చెప్పండి చూసి లెక్కించుకొని. 311, 04,0, 3 సున్నాలు, మరి ఒక 3 సున్నాలు. ఇది ఎంతో మీరే చూసుకోండి. ఇది బ్రహ్మదేవుడి యొక్క ఆయుష్. ఇది ఏం తెలియజేస్తున్నది? ఈ లెక్క చెప్పి పురాణాలు, మనకు శాస్త్రం, బ్రహ్మదేవుడి యొక్క జీవితం కూడా ఇన్ఫినైట్ కాదు, ఫైనైటే, అంత ఉన్నది. ఆయన ఒక రోజున పుట్టాడు, ఇంతకాలం ఉంటాడు, ఆ తర్వాత మొత్తం ప్రళయం వచ్చినప్పుడు ఆయన కూడా కనపడకుండా పోతాడు. మరొక కొత్త సృష్టి జరుగుతున్నప్పుడు మరొక బ్రహ్మదేవుడు ఆ పోస్టుకు వస్తాడు. పురాణాలు చెప్తాయి, మనకు సత్యం ఎంత అనేది మనకు తెలియదుగా. తర్వాత రాబోయే బ్రహ్మదేవుడి లిస్టులో హనుమంతులు వారు కూడా వెయిట్ చేస్తున్నారుగా, అశ్వత్థామ అని కూడా అంటారు. ఎనీహౌ, ఇదండి క్యాలిక్యులేషన్. ఎందుకు ఇది మనకిప్పుడు? ఈ లెక్క ముఖ్యం కాదు. అనేక కోటి జన్మలు నువ్వు ఎత్తినా కూడా నీకు ఆత్మ ఐక్య బోధన ఒక గురువు చేసి అది నీకు ఏర్పడకపోతే నువ్వు ముక్తిని పొందలేవు అనేది నిర్ధారణం. ఆ తర్వాత 7వ శ్లోకంలో ఈ విషయాన్నే కొంచెం దృఢీకరించి వేరే పదాలతోటి శంకరుల వారు మరలా చెప్పదలుచుకున్నారు. ఏం చెప్తున్నారు? అమృతత్వస్య నాశాస్తి విత్తేనేత్యేవ హి శృతిః బ్రవీతి కర్మణో ముక్తేః అహేతుత్వం స్ఫుటం యతః. దీని యొక్క అర్థం ఏమిటంటే, ఇక్కడ శంకరాచార్యులు వారు పైన చెప్పినది ఏమిటి? 100,000,000 కర్మల చేత కూడా నీకు ముక్తి లభించదు, అవి ముక్తికి కారణము కావు అని చెప్పి శృతులు స్పష్టంగా చెప్పినాయి. శృతులు అంటే ఉపనిషత్తులు. అలాగే ధనము చేత గాని కర్మ చేత గాని, అంటే ధన సంపదలు, కర్మలు ముక్తికి కారణములు కావు. ఇండైరెక్ట్గా అవి చిత్తశుద్ధినివ్వచ్చు. ఆ విషయాన్ని శంకరాచార్యుల వారే చెప్పబోతున్నారు తర్వాత.
అందుకనే ఉపనిషత్తులో ఒక చక్కటి మంత్రం, దానిని పూర్ణ కుంభ మంత్రం అంటారు. మహాత్ములు, సన్యాసులు, సాధువులు ఇళ్ళకి గాని గుడులకు గాని ఎక్కడైనా వాళ్ళు మొదటిసారిగా అక్కడికి వస్తున్నారంటే అక్కడ ఉండేటువంటి ఆ భక్తులు, ప్రజలందరూ కూడా ఆయన్ని ఒక పూర్ణ కుంభముతోటి ముందు వెళ్ళి ఈ మంత్రం చెప్పి ఆయన్ని లోపలికి ఆహ్వానిస్తారు, తీసుకొస్తారు. ఆ మంత్రం ఏమిటంటే, ఓం న కర్మణా న ప్రజయా ధనేన త్యాగేనైకే అమృతత్వమానశుః పరేణ నాకం నిహితం గుహాయాం విభ్రాజతే యద్యతయో విశంతి వేదాంత విజ్ఞాన సునిశ్చితార్థాః సన్యాసయోగాత్యతయః శుద్ధసత్వాః ते ब्रह्मलोके तु परान्तकाले परामृता परिमुच्यन्ति सर्वे दहरं विपापं परमेश्वभूतं यत्पुण्डरीकं पुरमध्यसग्रस्तं तत्राविदहरं गगनं विशोकस्तस्मिन् यदन्तस्तदुपासितव्यम् यो वेदादो स्वरः प्रोक्तो वेदान्ते च प्रतिष्ठितः తస్య ప్రకృతిలీనస్య యః పరః స మహేశ్వరః అని చెప్పి సద్గురునాథ్ మహారాజ్కి జై అని పూర్ణకుంభంతో లోపలికి తీసుకొస్తాం. ఇంత పెద్ద మంత్రం అండి. దీంట్లో ఇది ఎందుకు చెప్తున్నామంటే, సన్యాసి వచ్చిన ఆయన సర్వసంగ పరిత్యాగుడు. ఆయన్ని ఇట్లా ఈ మంత్రాలు చెప్పి ఆహ్వానిస్తూ మనకు కూడా జ్ఞాపకం చేసుకొని గుర్తు చేసుకుంటాం. జీవితంలో నేను కూడా ఒక వయస్సు దాటిన తర్వాత ఆంతరికంగా సన్యాసమును తీసుకోవాలి. బాహ్య సన్యాసము ముఖ్యము కాదు, వీలైతే అది కూడా చేసుకోవచ్చు. కానీ ఆంతరిక సన్యాసం అనేటువంటిది, సన్యాసము ద్వారానే మనిషికి ముక్తి కలుగుతుందని. బాహ్యముగా అన్ని సన్యసించాను కానీ మనస్సులో సన్యసించలేదంటే ముక్తి రాదు. అందుకని ఏమి సన్యసించాలి అనేటువంటిది తెలియాలి. నా దేహాన్యాసః సన్యాసః దేహోన్యాస ఏవి సన్యాస. దేహ నేను కాదనే త్యాగం చేయటమే, తెలుసుకొనుటయే సన్యాసం. నా కాషాయవాససః అంటారు శంకరులు వారు. కాషాయం ధరించినంత మాత్రాన నేను సన్యాసిని అవ్వను లోపల. కాబట్టి జ్ఞానం ఉండాలి. జ్ఞానము చేత, జ్ఞానము పొందుటకు సన్యాసం తీసుకోవచ్చు, జ్ఞానము పొంది సన్యాసాన్ని తీసుకోవచ్చు. కాబట్టి ఇక్కడ ఈ శ్లోకంలో అలా చెప్పి ఒక ముఖ్యమైన విషయం, ఎక్కడి నుంచి ఈ శ్లోకానికి ఆధారం అంటే, ఈ మొదటి వరుసలో చూస్తే ఉన్నటువంటి ఆ వాక్యమును చూశారా, అమృతత్వస్య నాశాస్తి అనేటువంటిది బృహదారణ్యకోపనిషత్తులో అక్కడ చెప్పబడినటువంటి మంత్రం ఇది. 2వ అధ్యాయంలో 4వ బ్రాహ్మణం మైత్రేయి బ్రాహ్మణం అని ఒక భాగం. యాజ్ఞవల్క్య మునుల వారికి చిన్న కథ చెప్తాను. అక్కడ విషయం జరిగినది. ఆయనకి 2 భార్యలు. ఒక ఆవిడ పేరు మైత్రేయి, మరొక ఆవిడ పేరు కాత్యాయని. ఒకరోజు యాజ్ఞవల్క్యుడు వారు వాళ్ళిద్దరిని పిలిచి, అమ్మ ఇక్కడ రండి, ఇదిగో నా దగ్గర నాకున్నటువంటి చిన్న ఈ ఆస్తి, మరి ఆయనకి ఏమైనా ఆశ్రమం ఉందో 4 గుడిసెలు ఉంటాయి, 4 కుండలు ముంతలు ఏవో ఉండుంటాయి, మూకుళ్ళు ఏమున్నాయో లెక్క 2-3 ఆవులు ఉండొచ్చు. ఆయనకి ఎంత పెద్ద ఆశ్రమం ఉంది ఏంటో మనకు తెలియదు. దీన్ని మీ ఇద్దరికి సమముగా పంచిస్తున్నాను, భాగం చేసి. నేను వానప్రస్థమునుగా సన్యాసం తీసుకోవడానికి వనప్రస్థం వెళ్ళిపోయి సన్యాసంలో జీవించాలని
అనుకుంటున్నానని చెప్పి ఆయన చెప్పాడు. చెప్పంగానే ఒక భార్య అయినటువంటి కాత్యాయనికి ఏ సందేహము రాలేదు. సరే భర్త చెప్తున్నారని చెప్పి ఆమె తల ఆడించింది. ఇంకొక భార్య ఉంది చూసారా, వివేకమున్నటువంటి యోగిని అయినటువంటి బ్రహ్మవాదిని అయినటువంటి, తర్వాత బ్రహ్మవాదిని అయిపోతుంది, మైత్రేయి భార్య మాత్రం ఆయన్ని ప్రశ్నించింది. అందుకని ఆ బ్రాహ్మణమునకు పేరు మైత్రేయి బ్రాహ్మణము. భాగం, బ్రాహ్మణం అంటే పార్ట్, భాగం. ఏమడిగింది? స్వామి, మీరు మీకున్నదంతా మా ఇద్దరికి ఇచ్చేసి మమ్మల్ని కూడా వదిలేసి మీరు ఎక్కడికో వెళుతున్నారు, అడవులకి, తపస్సుకి అని చెప్పి చెప్తున్నారు. ఇవన్నీ వదిలేసి, మమ్మల్ని వదిలేసి వెళ్ళి అక్కడ ఏమి చేసి ఏమి మీరు ఇంకా గొప్పది సాధించబోతున్నారు? అదేదో గొప్పదై ఉండుట బట్టే కదా మీరు ఈ ఉన్నటువంటి ఆస్తిని మమ్మలను కూడా వదిలేసి వెళుతున్నారు. కాబట్టి నాకు ఈ మీరు ఇచ్చేటువంటి ఆస్తి ఇదేది నాకు వద్దు. మీరు ఏది పొందాలని అక్కడికి వెళుతున్నారో అది ఖచ్చితంగా గొప్పదై ఉంటుంది. అది నాకు చెప్పండి. నేను మీతో వస్తానో రానో, నేను ఇక్కడే ఉంటాను. మీరు నాకు అది చెప్పండి. ఏం సాధించడానికి అక్కడికి వెళుతున్నారు అని వాళ్ళిద్దరికి మధ్యలో చక్కటి సంవాదం జరుగుతుంది. ఆమెడ ప్రశ్నలు వేయగా యాజ్ఞవల్క్య వారు చాలా సంతోషపడి ఆమెడికి సమాధానాలు చెప్తూ కొంచెం అట్లా బ్రహ్మ విద్యను ఉపదేశం చేస్తారు. ఆవిడ మాత్రం 2 సార్లు వస్తుంది బృహదారణ్యకోపనిషత్తులో, మరొక చోట మరొక బ్రాహ్మణంలో కూడా. అంత స్పెషల్ ఆవిడకి. స్త్రీలు కూడా బ్రహ్మవాదినులుగా ఉన్నవాళ్ళు ఉన్నారని మనకు అది సూచిస్తుంది. అప్పుడు ఆయన అక్కడ చెప్పినటువంటిది, మరి ఇప్పుడు ఈ ధనము చేత, ఈ కర్మలు చేత, యజ్ఞ యాగాల చేత, వీటన్నిటి చేత మీరు వెళ్ళి సాధించబోయేటువంటి ఆ ముక్తి, బ్రహ్మజ్ఞానం వీటి వల్ల రాదా? ఇవేమీ ఉపయోగపడవా? దానికంటే ఖచ్చితంగా ఉపయోగపడవని చెప్పటం కోసం వీటి వలన లౌకిక వ్యావహారిక కర్మ ఉపాసనల చేత అమృతత్వస్య ఆశ నాస్తి. దేర్ ఈస్ నో హోప్ టు గెట్ ది అమృతత్వం బై ఆల్ దిస్. వేటి వలన? విత్తేన కర్మణ. చూసారా, అది తీసుకొచ్చి ఇక్కడ శంకరాచార్యుల వారు ఆ ఉపనిషత్తు వాక్యాన్ని ఇక్కడ పెట్టి శ్లోకం చెప్తున్నారు. అమృతత్వమును పొందటం అనేటువంటి ఆశ, అక్కడ అవకాశం, హోప్, ఈ ధనము చేత గాని, సంతానము చేత గాని, మరి లోకంలో ఏవైనా సాధింపుల చేత గాని అది వస్తుందని ఏమాత్రము ఆశ, అవకాశమే లేదు, హోప్ లేదంటున్నారు. అందుకనే లోకంలో ఎన్ని సంపాదించిన పేరు, ప్రతిష్టలు, ధనము. అందుకనే ఆ పూర్ణ కుంభ మంత్రంలో ప్రారంభంలో ఏం చెప్పారు? న కర్మణ, న ప్రజయ, న ధనేన. చూడండి, దాంట్లో అన్ని చేరతాయి. మరి దేనివలన? త్యాగేనైకేవ, త్యాగము చేత మాత్రమే అమృతత్వమును పొందగలం. చూచారా, ఆ విషయాన్ని ఇక్కడ శృతులు స్పష్టముగా చెప్తున్నవి. అందుకని కర్మ అనేటువంటిది ముక్తికి హేతువు కాదు. జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. కర్మలు బంధమునకే కారణమవుతాయి కానీ అది మంచి కర్మ, చెడ్డ కర్మ అనేటువంటి ప్రశ్న లేదు. ఏది చేసినా కర్మ అవుతుంది. దాని ఫలం కోసం మరలా సంసారంలోకి మరొక శరీరం తీసుకొని రావాల్సిందే. అప్పుడు మరి ముక్తి అంటే ఇంకా ఈ సంసార జనన మరణ చక్రం లేకుండా తప్పించుకోవటమే కదా. అది జరగదు.
ఇది స్ఫుటం క్లియర్గా చెప్పబడింది. కర్మ గాని, పేరు ప్రతిష్టలు గాని, ధనము గాని, సంతానము గాని, నీ అందము గాని, చందము గాని, ఏది కూడా ముక్తికి హేతువు కాదు, కారణము అవ్వనే అవదు అని చెప్పిన తర్వాత ఈ కర్మ ఫలమునిస్తుంది. కర్మ, ఆ కర్మ ఫలం అంటే ఏంటో తెలుసా? మనం చేసిన దానికి ఫలం అంటే ఫలమేనండి, రిజల్ట్. సంస్కృతంలో ఫల్గుతయా దీయతే ఇది ఫలం. ఫల్గుతయ అంటే బాగా పండిపోయిన తర్వాత అది ఇంకా కంప్లీట్గా అది ఏమవుతుంది? పండి మన కర్మ పండింది అంటే అది పుణ్యకర్మ కావచ్చు, పాపకర్మ కావచ్చు. అది పండిందంటే నాకు ఇప్పుడు సప్లై అయింది. అది ఇంకా తర్వాత కుళ్ళిపోయి పండి ఏమవుతుంది? ఇంకా రాలిపోయి కనపడి కూడా పోతుంది. అట్లాగే కర్మ కూడా ఫలాన్నిచ్చి మనల్ని అది అనుభవింప చేయించి అది కనపడకుండా పోతుంది. ఫల్గుతయా దీయతే ఇది ఫలం. సరే, తర్వాత శ్లోకంలో ఈ 8వ శ్లోకం నుంచి ఒక 13వ శ్లోకం వరకు. సరే, ఇప్పుడు మరి జ్ఞానం అంటున్నారు, జ్ఞానము చేత మాత్రమే ముక్తి ఏర్పడుతుందంటున్నారు. ఆ జ్ఞానమును పొందుటకు మార్గాలు ఏమిటి చెప్పండి, అసలు జ్ఞానం అంటే దేని గురించి అని ఇక్కడి నుంచి ఒక 6 శ్లోకాలు వివరించబోతున్నారు. చదువుదాం. అతో విముక్తై ప్రయతేన విద్వాన్ సన్యస్త బాహ్యార్థ సుఖస్పృహః సన్ సంతం మహాంతం సముపేత్య దేశికం తేనోపదిష్టార్థ సమాహితాత్మా. ఇక్కడి నుంచి ఈ ముక్తిని ఆశించేటువంటి సాధకుడు, ముముక్షుడు ఎలా సాధనను మొదలు పెట్టాలి, ఏమి చెయ్యాలి, ఎవరి దగ్గరికి వెళ్ళాలి, ఎక్కడ ఏమి నేర్చుకోవాలి ముక్తి కోసం, జ్ఞానం కోసం, జ్ఞానం చేత ముక్తి అది చెప్తూ ఇక్కడ కాబట్టి అంటున్నారు. మొదట కాబట్టి అంటే ఇప్పుడు చెప్పినటువంటి ఆ 7 శ్లోకాల విషయం నీకు అర్థమైందా? నీకు ఇప్పుడు ఇష్టపడుతున్నావా ముక్తి కోసం? ముక్తి కావాలంటే జ్ఞానం ఏర్పడాలి కాబట్టి జ్ఞానం కోసం ఇష్టపడుతున్నావా? జ్ఞాన మార్గంలో నడవటమే ఆధ్యాత్మిక మార్గం అండి. మిగిలినవన్నీ కూడా మతపర మార్గం అంటాం. అది ప్రిపేర్ చేస్తున్నది, నిన్ను కొంచెం తయారు చేసింది. దాంట్లో కొంచెం నీకు డిసిప్లిను, చిత్తం శుద్ధి ఏర్పడటం, ఇవన్నీ ఏర్పడి కొంచెం రాగద్వేషాలను తగ్గి నీకు అర్హత వస్తుంది. ఇప్పుడు అతః అంటే అర్హత వచ్చిన తర్వాత, ఈ అర్హత గురించి క్లియర్గా తర్వాత శంకరాచార్యుల వారు చెప్తారు. ఇవన్నీ కూడా ఇంట్రడక్టరీ శ్లోకాలని తీసుకోవచ్చు. తర్వాత ఆయన స్టెప్ బై స్టెప్గా మళ్ళీ వివరిస్తారు. ఇక్కడ జస్ట్ జ్ఞాపకం చేస్తాను. తరువాత అంటే దేని తర్వాత? ఎప్పుడు సాధన చతుర్య సంపత్తి నీ దగ్గర ఉన్న తర్వాత. అదేమిటండి, అవన్నీ నా దగ్గర ఉన్నాయా లేదా అని ఎట్లా మెజర్ చేసేది? గురువు టెస్ట్ పెడతారా ఏమిటంటే అట్లా పెట్టరు. ఒకవేళ నీ దగ్గర అవి పూర్ణముగా లేకపోయినా కూడా నువ్వు గురువుని ఆశ్రయించాల్సిందే. అక్కడ నీకు ఆ సాధన చతుర్చయ సంపత్తి పెంపొందుతుంది. ఉంటే తొందరగా గురువు చేసే ఉపదేశం అర్థమవుతుంది. నీకు అట్లా సాధన చతుర్చయ అంటే అర్హత పూర్తిగా లేకపోతే గురువు దగ్గరికి వెళ్ళటం, శ్రవణం చేయటం మొదలుపెట్టిన తర్వాత అవి నీకు పెంపొందుతాయి. 2 రకాలుగా ఉండొచ్చు.
సాధన చతుష్టయ సంపత్తి అంటే ఏంటి? 4 ధనము నీకు క్వాలిఫికేషన్స్ సంపత్తి అంటే ఇక్కడ. అవి జస్ట్ జ్ఞాపకం చేస్తాను, వివరణం ఇంతకుముందు చేశాను వేరే సందర్భంలో, అది మరలా ఇక్కడ వచ్చినప్పుడు చూద్దాం. వివేకము మొదటిది, వైరాగ్యము రెండోది, ముముక్షుత్వం మూడోది, శమాది షట్క సంపత్తి, ముముక్షుత్వం 4, సమాధి షట్క సంపత్తి అండ్ ముముక్షుత్వం 4. ఇంగ్లీష్లో చెప్పాలంటే 4 క్యాపిటల్ డి: డిస్క్రిమినేషన్, డిస్పాషన్, డిసిప్లిన్ అండ్ డిజైర్ ఫర్ మోక్ష. 4 అంతవరకు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఇవి ఉన్న తర్వాత ముక్తి కోసం ఒక బుద్ధిమంతుడు, వివేకం ఉన్నవాడు, నేను బుద్ధిమంతుడు విద్వాన్ అంటున్నారు ఇక్కడ. విద్వాన్ అంటే బాగా చదువుకున్నవాడని కాదు. పోయినసారి చెప్పాం కదా గడిచిన 2 క్లాసుల్లో, ఇవి విన్నాడు. ఓ మనుష్య జన్మ చాలా దుర్లభముట, అది నాకు దొరికిందే. కాబట్టి ఇప్పుడు అటువంటి విద్వాంసుడు, వివేకం ఉన్నవాడు, బుద్ధిమంతుడు, ధైర్యవంతుడు ప్రయత్నము చేత ఈ ముక్తి కోసం ఏం చేయాలో తెలుసా? ఆ ప్రయత్నంలో ముఖ్యమైన ఒక భాగం ఏమిటంటే ప్రయతేత, ప్రయత్నించవలెను. ఆ ప్రయత్నం చేయుట కోసం బాహ్య వస్తు విషయ ఇంద్రియ భోగములు వీటన్నిటి మీద ఆసక్తిని వదిలేసేయాలి అంటున్నారు. ఇది అందరికీ నచ్చదు. బాహ్య వస్తు ఇంద్రియ భోగ విషయములపై ఆసక్తిని వదిలేసేయాలి. సన్యస్త బాహ్యార్థ సుఖ స్పృహ. ఇక్కడ మరొక రకంగా దీని అర్థం ఏమిటంటే, ఈ బయట బాహ్య వ్యావహారిక విషయాలు, ప్రాపంచిక విషయాలు ఏవైనా కానీ ఇవి నాకు శాంతిని, పూర్ణమైన శాంతిని, పూర్ణమైన సుఖమును, పూర్ణమైన రక్షణను ఇస్తాయి అనేటువంటి తప్పైన భావనను వదిలేయాలని అర్థమండి. అంతేగాని ఇప్పుడే వెంటనే మన్ను అన్ని వదిలేసి ఇంట్లోంచి వెళ్ళిపోమంటారా? సన్యాసం అంటున్నారంటే అర్థం చేసుకోవాలి. సన్యసించడం అంటే మానసికమని చెప్పాను కదా. నువ్వు ఎక్కడున్నా సరే, ఏ డ్రెస్లో ఉన్నా సరే, ఏ పని చేస్తున్నా సరే, అక్కడ ఉన్న చోటనే ఎలా మనస్సుని డిటాచ్గా పెట్టుకోవాలి. దేని మీద డిపెండ్ అవ్వకుండా ఉండాలి. ఆంతరికమైన స్వాతంత్రమును గుర్తించాలి. కాబట్టి మొదటి ఇక్కడ ఏంటంటే సుఖముని ఇస్తాయి అనేటువంటి తప్పైన భావనను వదిలేసేయి. కాబట్టి ఇప్పుడు నీకు ఇంకా బయట కర్మ కానీ, ఉపాసన కానీ, మరైన పుణ్యకార్యాలు కానీ, సోషల్ సర్వీసులు కానీ, ఇవన్నీ ఒక లెవెల్కి చేశావు, అయిపోయినాయి. ఇప్పుడు ముక్తి ముఖ్యం, జ్ఞానం ముఖ్యం. ముక్తి కోసం అంటే నువ్వు దీంట్లో బాగా పాల్గొనాలి. అలా పాల్గొనేటప్పుడు మరి బయట బాహ్య విషయ వస్తు భోగ అసుఖాలు వీటన్నిటి కోసం తాపత్రయం తగ్గాలి కదా. మరి దాని మీద ఆధారపడడం అనేటువంటి తగ్గాలి కదా. అది చెయ్యాలి మొదటంట. చేసిన తర్వాత ఏం చేయాలి? నేనే పుస్తకాలు కొని చదువుకోనా లైబ్రరీలో నుంచి, లేక ఎగ్గిన్ బాతమ్స్లో అంటే అలా చెయ్యకు. ఉపేత్య దేశికం 3 పదాలు ఇక్కడ చెప్తున్నారు. గురువుని ఆశ్రయించు, ఉపేత్య, సముపేత్య, ఆశ్రయించవలసిన విధముగా ఆశ్రయించు, ఉపేత్య, సముపేత్య, ద ప్రాపర్లీ అప్రోచ్ ద టీచర్. అంటే ఏమిటండి ప్రాపర్లీ అప్రోచ్ అంటే? సాధన చతుష్టయ సంపత్తిని కొంచెమైనా పెట్టుకొని నాకు
మీరు దోవ చూపించాలి, నన్ను గట్టెక్కించాలని చెప్పి నమ్మి ఎంతో వినయముతోటి, శ్రద్ధతోటి, భక్తితోటి, అణుకువతోటి, సేవాభావముతోటి, అహంకారం ఏమి లేకుండా నీ యొక్క కుల గోత్ర విద్యా కుల గోత్రములను నామరూపాలు ఇవన్నిటిని పక్కన పెట్టి అక్కడ గురువు దగ్గరికి వెళ్ళి శరణవ్వాలి. దాన్ని సముపేత్య అంటున్నారు. ఈ సముపేత్య కోసమే ముండకోపనిషత్తులో, భగవద్గీతలో అనేక సార్లు కోట్ చేసేటువంటిది మళ్ళీ చెప్తాను. అవి చెప్తూనే ఉండాలి, వింటూనే ఉండాలి. ముండకోపనిషత్తులో ఏం చెప్పారంటే ఇక్కడ ఎవరినైతే విద్వాన్ అని పిలుస్తున్నారో అక్కడ బ్రాహ్మణ అని పిలువబడుతున్నాడు. పరీక్షలోకాన్ కర్మచితాన్ బ్రాహ్మణ నిర్వేదమాయాత్ నాస్తి అకృతకృతేన. కర్మలన్నీ చేసి చూసి వాటి యొక్క రిజల్ట్స్, వాటి యొక్క పోకడంతా తెలుసుకుని వైరాగ్యం వచ్చినటువంటి ఈ విద్వాంసుడు బ్రాహ్మణుడు ఏం చేస్తాడు? అప్పుడు పరీక్షలో నిర్వేదం ఆయాత్ బ్రాహ్మణ నాస్తి అకృత కృతేన. ఈ చేయటం వలన నైష్కర్మ్య సిద్ధి, కర్మరహితమైనటువంటి సిద్ధి రాదు. కర్మలు చేస్తుంటే అకర్మ స్థితి రాదు అని తెలుసుకున్న తర్వాత అప్పుడు ఏం చేస్తాడు? తద్విజ్ఞానార్థం. అప్పుడు మరి ఏం చేయాలి? జ్ఞానమును పొందాలి. తద్విజ్ఞానార్థం స గురుమేవాభిగచ్చేత్. ఆ విజ్ఞానం కోసం ఇదో ఉపేత్య దేశికం, సముపేత్య. తద్విజ్ఞానార్థం సహ గురుమేవ అభిగచ్చేది. గురువు దగ్గరికి వెళ్ళి మాత్రమే. ఎట్లా వెళ్ళాలి? ఇక్కడ సముపేత్య అన్నారు, అక్కడ సమిత్పాణి. ఎట్లాంటి గురువు దగ్గరికి వెళ్ళాలి చెప్తారు తర్వాత. ఇప్పుడు సమిత్పాణి శ్రోత్రియం బ్రహ్మనిష్టం. ఈ సమిత్పాణికి ఇక్కడ సముపేత్య. సమిత్పాణి అంటే చేతిలో బాగా ఎండిపోయినటువంటి అగ్నిహోత్ర పుల్లలు, ఆ సమిధులు, అగ్నిహోత్రానికి ఉపయోగపడేటువంటి ఆ సమిధులను చేతిలో పెట్టుకొని అలా అవి సమర్పిస్తూ వెళ్ళు గురువు దగ్గరికి. అంటే అర్థం ఏమిటి? అవెందుకండి అగ్నిహోత్రం, ఈ సమిధులు? ఆ గురువు గారు ఆయన జ్ఞానుడు అయినా కూడా ఆయన కూడా అగ్నిహోత్రం చేస్తుంటాడు. లోక క్షేమార్థం చేస్తాడేమో. మరి ఆయనకి ఇవి ఇవ్వటం అంటే ఏంటి? ఏదో గిఫ్ట్గా ఇవ్వటమా? ఇక్కడ అర్థం ఏమిటంటే బాగా ఎండిపోయిన పుల్లలు అంటే నేను బాగా వైరాగ్యముతోటి, వివేకంతో వచ్చాను, నన్ను గనక మీరు కొంచెం నాకు ఉపదేశం చేశారంటే ఈ పుల్లల్ని అట్లా నిప్పులో పెట్టామంటే వెంటనే అంటుకుంటాయి, మండిపోతాయి. అట్లా తయారుగా వచ్చాను, నన్ను నేను మీకు సమర్పించుకుంటున్నాను అని ఒక అర్థం. ఆ రోజుల్లో ట్రెడిషన్లో అక్కడ పాఠశాలల్లో బ్రహ్మచారులు ఉంటారు, బ్రహ్మ విద్య నేర్చుకుని ఉంటారు, కర్మకాండను కొంచెం తెలుసుకుంటుంటారు, ఉపాసన అన్ని లెవెల్ వాళ్ళు ఉంటారు కదా. కాబట్టి ఆ దృష్టిలో అవి అక్కడ గురువు గారికి ఉపయోగపడతాయి, అందరికీ ఉపయోగపడతాయి. కాబట్టి అవి తీసుకుని వెళ్ళాడు అని అర్థం. సముపేత్య. దేశికం అనే పదాన్ని చూసామంటే దేశిక అంటే టీచర్ అని అర్థం, గురువు అని అర్థం. మామూలుగా లోకంలో ఉండే లోకల్ గురువుస్ కాదు. లౌకిక విద్యలు చెప్పే గురువులందరూ వాళ్ళు గురువులే, ఒక రకంగా వేరే. కానీ నిజంగా గురువు జీవితంలో సద్గురు అంటాం. అంటే మనకు సత్యమును జ్ఞానమును బోధించేటువంటి గురువు. దేశికం. శిష్యేభ్య జ్ఞానం దిశతి ఇది దేశిక. దేశిక అంటే ఎవరైతే మనకు పాయింట్అవుట్ చేసి డైరెక్షన్ చూపించి ఇదే అని చెప్పి
మనకు అర్థమయ్యేట్లు చేసి ఆ దిశను తెలియచేస్తారో, దిశ డైరెక్షను పాయింట్ టీచ్ చేస్తారో, అది తెలియజేస్తారో ఆయన్ని దేశికుడు అంటారు. లేక ఆచార్యుడు. ఆచార్యుడు అంటే మరలా సంస్కృతంలో ఆచరతిథి ఆచార్య. ఆయన అది ఆచరిస్తూ ఆ జ్ఞాన స్థితిలో ఉన్నాడు ఆయన. అటువంటి దేశికమును గురువుని ఆశ్రయించవలసిన విధంగా ఆశ్రయించి, ఎవరింకా అంటే ఎటువంటి గురువు? 2 ఎగ్జెక్టివ్స్ చెప్తున్నారు ఆ దేశికుడికి, ఆ ఆచార్యుడికి. సంతం గురు, మహాంతం గురు. సంతం దేశికం, మహాంతం దేశికం. అక్కడ ముండకోపనిషత్తులో శ్రోత్రియ బ్రహ్మనిష్ట అని చెప్పారు కదా, అదే ఇక్కడ కూడా వేరే పదాలు. సంతం అంటే మంచివాడు. సంతం అంటే సత్తు గురించి జ్ఞానమును పొంది ఉన్నవాడు. అర్థమైందా? సంతం. మనం మామూలుగా సంత పురుష అంటే సాధువులు, సన్యాసులు అంటాం. అది కరెక్టే. కానీ కరెక్టే లోతైన అర్థం తీసుకుంటే సత్యమును తెలుసుకొని ఉన్నవాడు. సత్యం ఏమిటని ఆ జ్ఞానాన్ని పొంది ఉన్నవాడు. కాబట్టి సంతం గురు దేశికం అండ్ మహాంతం గురు. ఆయన చాలా విశాల ఉదార స్వభావ హృదయుడు. గురువుకు విశాల ఉదార స్వభావం లేకపోతే ఆయన కరుణతోటి, ప్రేమతోటి మనం ఏ స్థితిలో ఉన్నాను, మన యందు ఎన్నో లోపాలు తప్పులున్నా కూడా మనల్ని మన్నించి మనల్ని స్వీకరిస్తారు ఆ గురువు గారు శిష్యుడుగా. కాబట్టి చూడండి, గురు శిష్య యొక్క సంబంధం ఈ లోకంలో దానికి మించినటువంటి మరొక ఉన్నతమైన సంబంధం లేదు. ఆ ఉపదేశం చేసేటువంటి కాలంలో గురువు శిష్యుడి మీద ఎంతో అత్యంత ప్రేమ, కరుణ, దయ, కన్సర్న్, సింపతి, ఎంపతి అన్నీ చూపిస్తూ అతడి మీద ఎంతో అటాచ్మెంట్ ఉన్నట్లుగానే గురువు గారు ప్రవర్తిస్తారు. కానీ నిజంగా గురువుకి అటాచ్మెంట్ లేదు. కానీ ఆయన యొక్క ఒకే ఒక్క ఆశ ఏమిటంటే ఈతడు కూడా ఆ జ్ఞానాన్ని పొందాలని. అందుకని శిష్యుణ్ణి పొగుడుతూ పిలుస్తుంటారు. ఉపనిషత్తుల్లో చూశామంటే ధీర, సౌమ్య, హే తాత అని చెప్పి పిల్లవాడిలాగా, కొడుకులాగా, స్నేహితుడిలాగా ఇలా పిలిచి ఎంతో చక్కగా వాళ్ళని ప్రేమతోటి. ఎందుకంటే వచ్చాడే ఈ జ్ఞానము, ఈ విషయం కావాలని వచ్చాడు ఒక మనిషి అంటే అదే పెద్ద గొప్ప విషయమే కదా. అది గురువుకు తెలుసు. అందుకని అట్లా విశాల ఉదార స్వభావం ఉన్నటువంటి ఆ గురువు మాత్రమే టీచ్ చేయగలడు. మరేదో ఆశిస్తూ శిష్యుడి దగ్గర నుంచి ఏ గురువు కూడా, నిజమైన సద్గురు ఎవరు కూడా ఏది అట్లా బోధించరు. ముఖ్యంగా ఈ జ్ఞాన విషయం వేదాంతం. ఇది బిజినెస్, మార్కెటింగ్ చేసేటువంటి విషయం కాదండి. ఇక్కడ ధనము, వేరేదైనా ఆశింపు ఏమీ లేదు. శిష్యుడి దగ్గర నుంచి సేవ కూడా గురువు ఆశించడు. శిష్యుడికి అవసరం గురువుకి సేవ చేయటం అనేటువంటిది. సో ఇవన్నీ లక్షణాలు మళ్ళీ మళ్ళీ మాట్లాడుతాం వస్తాయి. ఇప్పుడు ఇక్కడ అలాంటి గొప్పవాడైనటువంటి దీంట్లోనే ఆ 2 పదాలు శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడు అనేటువంటిది ఇంతకుముందు చెప్పాను. శాస్త్రము తెలిసి ఉండాలి, బ్రహ్మనిష్ఠుడు అయి ఉండాలి. ఇక్కడ ఒక 2 పాయింట్స్ చూద్దాం. కేవల బ్రహ్మనిష్ఠుడు మనకు ఉపయోగపడడు. కేవల బ్రహ్మనిష్ఠుడు అంటే ఆయన బ్రహ్మజ్ఞానుడే, ఆయన బ్రహ్మ జ్ఞానాన్ని పొందున్నాడు. ఆయన్ని శాస్త్రం యాక్చువల్గా అధమ గురు అని చెప్తుంది. ఆయన గురుస్థానంలో ఉండి టీచ్ చేసేందుకు అవకాశం లేదు, అధికారం లేదు అని చెప్పి
అధమ గురువు అంటుంది ఎవరిని? బ్రహ్మనిష్ఠుడిని, జ్ఞానిని. ఎందుకండి అట్లా అంటే నీకు ఉపయోగపడడుగా. ఆయన కూర్చొని ఉంటాడు, నిన్ను చూస్తాడు, చెయ్యి చూపిస్తాడు, ఆశీర్వదిస్తాడు. నీకు నువ్వు వెళ్ళు, నమస్కరించు, మంచిదే, దర్శనం చేసుకో, నమస్కరించు. నీకు కొంచెం ఈ చిత్తంలో కొంచెం శుద్ధి ఏర్పడేందుకు ఇంకా ఉపయోగపడుతుంది. జ్ఞానం రాదు. ఆయన మాట్లాడకుండా ఏమి చెప్పకుండా కూర్చున్నాడు, కేవలం ఒక విభూది ఇచ్చాడు, రుద్రాక్షమాలు ఇచ్చాడంటే జ్ఞానం ఎలా వస్తుంది? చాలా మంది మనం దీంట్లో తప్పడు వేస్తాం. రాదట్లా. ఇప్పుడు ఇక్కడ చెప్పబోతున్నారు. శృతే చెప్తుంది, వివేక చూడామణి చెప్తుంది, భగవద్గీత చెప్తుంది. కాబట్టి శ్రోత్రియుడు, బ్రహ్మనిష్ఠుడు, అధమ గురువు నాకు బోధించుటకు ఆయన ఉపయోగపడాడు. బోధించకుండా నేను వినకుండా నాకు ఎట్లా జ్ఞానం వస్తుంది? సరే, శ్రోత్రియుడు మాత్రమే ఇంకా ఆయన ఉన్నాడు. ఏంటంటే ఆయన బాగా శాస్త్రం చదివాడు, వేదాంతాన్ని శ్రవణం చేశాడు, బాగా చెప్పగలుగుతున్నాడు కూడా, బాగా చక్కగా వివరించి చెప్పగలుగుతున్నాడంటే ఇతడు బెటర్, ఇటువంటి గురువు బెటర్. శ్రోత్రియుడు మాత్రమే. ఈయన బ్రహ్మజ్ఞాన నిష్ఠుడు అవ్వలేదు. వాళ్ళకి ఒక టైం పడుతుంది. ఆయన బ్రహ్మజ్ఞాన నిష్ఠాన్ని పొందాడా లేదా అనేటువంటిది నాకు తెలీదు. అది నేను కనుక్కోలేను, అది అడగక్కర్లేదు. నాకు శాస్త్రాన్ని బోధిస్తున్నాడంటే ప్రయోజనపడుతున్నదంటే ఆయన మధ్యమ గురువు. ఓకే, గుడ్, నువ్వు వెళ్ళి చదువుకో. కానీ ఎవరికైనా జీవితంలో శ్రోత్రియుడు ప్లస్ బ్రహ్మనిష్ఠుడైనటువంటి గురువు దొరికాడంటే అదొక పెద్ద అద్భుతం, ఆశ్చర్యం, అదృష్టం. ఉత్తమ గురు. ఇవన్నీ ఎట్లా అని డిటెక్ట్ చేసేది, స్కాన్ చేసేది ఎట్లా అని వద్దు. శాస్త్ర బోధన ఉండాలి. మొదట సిస్టమాటిక్ టీచింగ్ ఉండాలి. మనకు అర్థమయ్యే భాషలో విషయాలను సంగ్రహించి మనకు చెప్పగలగాలి. అలా చెప్తున్నాడు. నాకు ఇంట్రెస్ట్ వస్తున్నది, రుచి కలుగుతున్నది, తర్వాత అర్థము చేసుకోగలుగుతున్నాను, అనుసరించగలుగుతున్నానంటే నీకు ఆ గురువు ప్రయోజనపడతాడు, నువ్వు ఆయన గురువు అని ఆశ్రయించు. అర్థమైందా? ఇలాగా ఆ డిఫరెన్స్ని తెలుసుకోవాలి. అందుకని ఒకవేళ దీనికోసం మనం చాలా ఓవర్గా థింక్ చేయక్కర్లేదు. దేవుణ్ణి నువ్వు ఈ ఇష్టదైవాన్ని ప్రార్థిస్తే చాలు. నాకు దొరికిన గురువు నాకు చక్కటి మార్గాన్ని చూపించి నన్ను ఒడ్డెక్కించాలి, ఆయన ఎక్కిస్తాడని నాకు శ్రద్ధ, నమ్మకం ఉంది. నాకు జ్ఞానం కావాలంటే ముక్తి కోసం శాస్త్రం బోధించాలి. శాస్త్రం బోధిస్తున్నారా లేదా? శ్రోత్రియుడు అంటే కూడా అండి అన్ని శాస్త్రాలు తెలిసి ఆయనకి ఎవరికి తెలియవు. అన్ని శాస్త్రాలు, ఎన్ని జీవితాలు చదివినా 4 వేదాలు లేక 18 పురాణాలు ఇన్నట్లే కదా. అందుకనే ఇప్పుడు మనం ఆ వ్యాసులు వారికి తెలుసు, లేకపోతే ఇంకొక ఋషికి తెలుసు అంటే ఆ రోజుల్లో వాళ్ళ మేధాశక్తి, వాళ్ళ యొక్క లైఫ్ స్పాన్ అవన్నీ డిఫరెంట్ కదా. మరి ఇప్పుడు ఇక్కడ ప్రస్థానత్రయాన్ని పెట్టుకొని ఆయన ప్రస్థానత్రయం అంటే మొదటి రోజు మాట్లాడాను కదా, శృతి, స్మృతి అండ్ న్యాయశాస్త్రం, బ్రహ్మసూత్రం అంటే ఉపనిషత్తులు, భగవద్గీత, బ్రహ్మసూత్రాలు, ఇట్లాంటి ప్రకరణ గ్రంథాలు. వీటిని చక్కగా ఆయన గురువు దగ్గర నుంచి నేర్చుకున్నాడు, విన్నాడు, అది బోధిస్తున్నాడంటే దట్స్ ఓకే. ఇది ఈ యొక్క 8వ శ్లోకం యొక్క అర్థం. తర్వాత 9వ శ్లోకంలో కాబట్టి గురువే అన్నీ చేసేస్తాడు, ఆయనే చూసుకుంటాడు అని చెప్పి, లేక ఈశ్వరుడే అన్నీ చూసుకుంటాడు, ఆయనే చేస్తాడని చెప్పి నీ యొక్క ప్రయత్నాన్ని, నీ యొక్క విల్ పవర్ని, పురుషకారాన్ని ఉపయోగించకుండా ఉండకు. అందుకని ఏం చెప్తున్నారు ఇక్కడ? ఉద్ధరేదాత్మనాత్మానం
మగ్నం సంసారవారిధౌ యోగారూఢత్వమాసాధ్య సమ్యక్ దర్శననిష్టయా సమ్యక్ దర్శననిష్టయా. ఎనిమిదవ శ్లోకంలో చివరి లైన్ అర్థం చెప్పటం మర్చాను. అవన్నీ చెప్పిన తర్వాత అక్కడ ఆ గురువు చేత, ఆ సంతం దేశికం మహాంతం దేశికం చేత ఉపదిష్టార్థ సమాహితాత్మ, ఉపదేశమును విని ఆయన ఉపదేశించిన ఆ విషయాలను అదే చింతిస్తూ, అదే తలుచుకుంటూ, అదే మననము చేస్తూ, నిధిధ్యాసనము చేస్తూ ఇంద్రియ మనో వ్యాపారాలను నిగ్రహంలో పెట్టుకున్నటువంటి అటువంటి వాడు అని అర్థం. ఇవన్నీ అట్లా అన్వయంగా నేను చెప్పిందంతా మీరు అట్లా గ్రహించుకోవాలి. విద్వానై ఉండాలి, ముక్తి కోసం ప్రయత్నం చేసేవాడిగా ఉండాలి, ఇట్లాంటి గురువుని ఆశించాలి, బాహ్య విషయాలన్నిటి మీద ఆసక్తిని వదిలేసేయాలి. ఆ తర్వాత గురువు చెప్పిన దాన్ని మరలా జ్ఞాపకం చేసుకుంటూ, మననం చేసుకుంటూ, సందేహాలు వస్తే తీర్చుకుంటూ, ఇంద్రియ మనోనిగ్రహములను చాలా అదుపులో పెట్టుకున్నటువంటి వాడు ఏం చేయాలి? ఇప్పుడు 9వ శ్లోకంలో ఏం చదివాం? ఇది కూడా చాలా ముఖ్యమైన శ్లోకం. ఇది భగవద్గీతలో మనకి ఇలాంటి ఉపదేశమే భగవాన్ శ్రీకృష్ణుడు చేస్తాడు. అక్కడ 6వ అధ్యాయంలో ధ్యానయోగం అని చెప్పేటువంటి చోట ఇప్పుడు 2 విషయాలని చెప్తున్నాం కదా. అప్పుడప్పుడు నీ ప్రయత్నము ఉండాలి, ఈశ్వరుడి యొక్క అనుగ్రహము ఉండాలి. ప్రార్థన మొదటి రోజు నుంచి చెప్పాను కదా, నీ యొక్క ప్రయత్నమేమో ముందు ఇంజన్ లాగా, ఎందుకంటే ఆధ్యాత్మిక ఈ పైన అప్హిల్ టాస్క్ ఇది. అప్పుడు వెనక నుంచి కూడా మరొక ఇంజను, ఈశ్వరుడి కృప, 2 కలిసి వెళుతుండాలి. అందుకని ఇక్కడ మొదట నీ యొక్క ప్రయత్నం, మనుష్య ప్రయత్నం గురించి చెప్తూ నిన్ను నీవు ఉద్ధరించుకోవాలి. మొదట అది గుర్తుంచుకో. ఒక వ్యక్తి మొదట తెలుసుకోవాలి, నన్ను నేనే ఉద్ధరించుకోవాలని నిర్ణయించుకోవాలి. దానికి సహాయంగా గురువుని, శాస్త్రమును, ఈశ్వరుని తీసుకుంటున్నాను. మొదట ఈశ్వరుడిని నేను సహాయంగా అడుగుతున్నాను, ఆయన మీద ఆధారపడి ఉన్నాను. ఆయన ఏం చేస్తాడంటే నాకు గురువుని ప్రసాదిస్తాడు. గురువు ఏం చేస్తాడు? శాస్త్రాన్ని ప్రసాదిస్తాడు. శాస్త్రం ఏం ప్రసాదిస్తుంది? నన్ను, నా స్వరూపాన్ని నాకు ప్రసాదిస్తుంది. అంటే అర్థం, ఫ్రమ్ ది వరల్డ్లీ డిపెండెన్సీ టు గాడ్లీ డిపెండెన్సీ, ఫ్రమ్ గాడ్ డిపెండెన్సీ టు గురు డిపెండెన్సీ, గురు డిపెండెన్సీ టు శాస్త్ర డిపెండెన్సీ, శాస్త్ర డిపెండెన్సీ టు సెల్ఫ్ డిపెండెన్సీ, సెల్ఫ్ డిపెండెన్సీ టు ఇండిపెండెన్సీ. అది తర్వాత ఇంక మళ్ళీ ఏం లేదు. కాబట్టి ఇండిపెండెంట్, సెల్ఫ్ డిపెండెంట్ ఈజ్ కాల్డ్ ఇండిపెండెంట్, అది పొందాలి. కాబట్టి అప్పుడు ఉద్ధరించుకోవాలని నేను నిర్ణయించుకొని ఆ తర్వాత గురువు శాస్త్రాన్ని ఆశ్రయించాలి. ఎందుకంటే ఇలా చెప్తున్నాను, నువ్వు సాధారణంగా గురువు దగ్గరికి వచ్చేంత వరకు పుట్టడంతోనే మనందరం అజ్ఞానులుగా పుట్టి సంసారంలో ఉన్నాం, పెరుగుతున్నాం. కాబట్టి మెజారిటీగా అందరం పుట్టినప్పుడు అందరూ అజ్ఞానులమే. అందరం ఇదే ప్రపంచంలో ఉన్నాం. జ్ఞానులు ఈ ప్రపంచంలోనే ఉన్నారు. జ్ఞానులకి ఈ శరీరం ఉంది, వాళ్ళకి ఇంద్రియాలు ఉన్నాయి, మనస్సు ఉన్నాయి. అందుకని అందరం సంసారం అనేటువంటి ఈ సముద్రంలో మునిగి తేలుతున్నాం. ఈ సుడిగుండాలలో చిక్కుకున్నవాడు వెంటనే చచ్చిపోడు. అది లోపలికి అడుగునికి తీసుకెళ్తుంది, మళ్ళా పైకి తీసుకొస్తుంది. పైకి రాగానే కొంచెం గాలి తీసుకుంటాడా, మళ్ళీ సుడిగుండ లోపలికి తీసుకెళ్తుంది. ఇలా
ఈ సుడిగుండాల్లాగా ఉన్నటువంటి ఈ లోకం సంసారం అనే సముద్రంలో మగ్నమై ఉన్నాం మనం. మగ్నం అంటే దాంట్లో చిక్కుకుపోయినాము, లేక దాని ధ్యాసలోనే ఉన్నాం. నా మనస్సు చదువులో లగ్నం అవ్వట్లేదు అంటే ఎక్కడో వేరే సినిమాలు వాటి మీద ఉందని అర్థం కదా. లగ్నం ఆర్ మగ్నం, సంసార మగ్నం, లేక సంసారంలో దిగిపోయినాం. ఊబిలో దిగిపోయిన వాడు బయటికి రావటం ఎంత కష్టం చూసారా. అప్పుడు అటువంటి స్థితిలో ఉన్నావు కాబట్టి నీకు తప్పనిసరిగా ఎవరో చెయ్యి ఇచ్చి నీ చెయ్యి పట్టుకొని నిన్ను బయటికి లాగుతారు. ఎవరు? ఈ సంసార సాగరం నుంచి లాగాలంటే శ్రోత్రియ బ్రహ్మనిష్ట గురువు మాత్రమే. కాబట్టి గురువు యొక్క ఉపదేశాలని వింటూ సద్వస్తువుని నిష్ఠతోటి గ్రహించాలి. ఆయన బోధిస్తున్నది ఏమిటి, ఏం చెప్తున్నారని చక్కగా అర్థం చేసుకోవాలి. సందేహాలన్నీ పోవాలి. అట్లా చేస్తూ 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 ఉండి యోగారూఢత్వమును పొందాలి అంటున్నారు. వస్తున్నాను, జనరల్ మీనింగ్ చెప్తున్నాను. మొదట శ్లోకానికి ముఖ్యమైన కొన్ని పాయింట్లు ఉన్నాయి. యోగారూఢత్వమును పొంది అని చెప్పబడుతున్నది ఇక్కడ. ఆత్మానం ఉద్ధరేత్, ఎందుకంటే సంసార వారిధౌ మగ్నం కాబట్టి యోగారూఢత్వం ఆసాధ్య పొంది సమ్యక్ దర్శన నిష్టయ, సరిగా అర్థం చేసుకుంటూ లక్ష్యం ఎప్పుడు కూడా దృష్టి ఆ బ్రహ్మ వస్తువు మీద, సత్యం మీద, ఆత్మ మీదే ఉండాలి. గురువుగారు దాన్నే బోధిస్తారు కదా. మహావాక్యాలు చెప్పి మహావాక్యాన్ని విశ్లేషణం చేసి విశదీకరించి అది చెప్తారు. మొదట ప్రజ్ఞానం బ్రహ్మ అంటారు, ఆయమాత్మ బ్రహ్మ అంటారు, తర్వాత నువ్వే ఆ బ్రహ్మం అంటారు. నువ్వు తెలుసుకొని అహం బ్రహ్మాస్మి అని చెప్పగలగాలి. కాబట్టి ఇది చెప్పారు. దీనికి ఆధారభూతమైనటువంటి శ్లోకాలు భగవద్గీతలో 6వ అధ్యాయం చెప్పాను కదా. అక్కడ భగవాన్ శ్రీకృష్ణుడు 3, 4, 5 శ్లోకాలు 6వ అధ్యాయంలో ఆరురుక్షోర్మునేర్యోగం కర్మకారణముచ్యతే. ఇంకా ఈ యోగ మార్గంలోకి స్థిరముగా నిలబడేటువంటి శక్తి లేదు. ఇప్పుడే ఎక్కబోతున్నాడు ఆరురుక్షు. అటువంటి వాడికి కర్మ కారణం. ఆ కర్మని చేయి. మొదట్లో కర్మని కర్మయోగగా మార్చుకుంటూ ఎలా చేయాలో తెలుసుకో, అది చేయి. కానీ యోగారూఢస్య తస్యైవ, ఒకడు వచ్చేసి చిత్తశుద్ధి ఏర్పడిపోయి ఆ యోగారూఢుడైనాడు. అటువంటి వాడికి శమ కారణముచ్యతే, విడ్రా. చూసారా, అతడికి విడ్రా. ఎందుకు? ఇప్పుడు జ్ఞానంలోకి దిగాలి. అతడు జ్ఞాన మార్గంలో పయనించాలి కాబట్టి శమ కారణముచ్యతే. అట్లా చేస్తుంటే అప్పుడు ఏమవుతుంది? యదా హినేంద్రియార్థేషు న కర్మసనుస్వజ్యతే. అప్పుడు ఇంకా ఇంద్రియములు అర్థేషు కర్మసు, బాహ్య విషయాలలో ప్లస్ బాహ్య విషయాల యొక్క సాధింపుల కోసం చెప్పబడే కర్మల యందు ఈ మనస్సు ఇంకా దాంట్లో ఇష్టపడదు, దాంట్లో చిక్కుకోదు. అప్పుడు ఏమవుతాడు? నాకు ఇప్పుడు ఇంకే సంకల్పాలు లేవు. ఇది కర్మ చేయాలి, ఇది సాధించాలి, ఈ ప్రాయశ్చిత కర్మ, ఈ పరిహార కర్మ, ఈ కర్మ, ఆ కర్మని, ఇవన్నీ నాకు ఇప్పుడు అవసరం లేదు. నాకు జ్ఞానమే ముఖ్యమని తెలిసింది. నేను అర్హత ఉండి జ్ఞానం కోసం గురువు దగ్గరికి వచ్చాను. సర్వ సంకల్ప సన్యాసి. అటువంటి వాడినే యోగారూఢస్తదోచ్యతే. ఇప్పుడు యోగారూఢుడు అంటే ఏంటి అనేది డెఫినేషన్ ఇస్తున్నారు ఇక్కడ. అదే ఇక్కడ ఈ పదాన్ని వాడారు చూసారా, యోగారూఢ ఉద్ధరేదాత్మనాత్మాను. ఆ తర్వాత 6వ శ్లోకంలోనే భగవంతుడు అక్కడ ఇదే పదాన్ని ఉద్ధరేదాత్మనాత్మానం ఆత్మానమవసాదయేత్ ఆత్మైవ హ్యాత్మనో బంధుః ఆత్మైవ రిపురాత్మనః.
అనేక సార్లు ఈ శ్లోకం యొక్క అర్థాన్ని కూడా నేను రిఫర్ చేస్తూ చెప్తుంటాను. సింపుల్గా చెప్పాలంటే టక్కని అర్థం చేసుకోవడానికి నిన్ను నువ్వే ఉద్ధరించుకోవాలి, నిన్ను నీవు దిగజారేట్లు చేసుకోకూడదు. ఇంగ్లీష్లో చెప్తే కొంచెం బాగుంటుంది. లిఫ్ట్ యువర్ సెల్ఫ్ బై యువర్ సెల్ఫ్, నెవర్ డిగ్రేడ్ యువర్ సెల్ఫ్ బై యువర్ సెల్ఫ్. ఇఫ్ యూ లిఫ్ట్ యువర్ సెల్ఫ్ బై యువర్ సెల్ఫ్, యు ఆర్ ద ఫ్రెండ్ టు యూ. ఇఫ్ యూ డిగ్రేడ్ యువర్ సెల్ఫ్ బై యువర్ సెల్ఫ్, యు ఆర్ ద ఎనిమీ టు యూ. తెలుగులో కూడా చెప్పండి స్వామి. నిన్ను నీవు ఉద్ధరించుకోవాలి, ఎన్నటికీ నిన్ను నీవు దిగజారేట్లు చేసుకోకూడదు. నిన్ను నీవు ఉద్ధరించుకునేట్లుగా నువ్వు చేసుకున్నావంటే నీకు నువ్వే మిత్రుడవు. నిన్ను నీవు దిగజారేట్లుగా చేసుకున్నావంటే నీకు నువ్వే శత్రువు. అర్థమైందా? ఇది అక్కడ చెప్పబడిందే ఇక్కడ శంకరాచార్య వారు 9వ శ్లోకంలో చెప్పారు. ఆ తర్వాత 10వ శ్లోకం. సన్యస్య సర్వకర్మాణి భవబంధ విముక్తయే యత్యతాం పండితైర్ధీరైః ఆత్మాభ్యాస ఉపస్థితైః. ఇప్పుడు ముందు చెప్పిన ఈ 3 శ్లోకాలలో నుంచి కంక్లూషన్గా చూడాలంటే తర్వాత ఏం చేయాలి? ఈ సాధకుడికి తర్వాత గురువు దగ్గర నుంచి ఉపదేశం వింటూ శాస్త్రాన్ని వింటున్నటువంటి, శ్రవణం చేస్తున్నటువంటి ఇతడికి ఎట్లాంటి భావన మనసులో స్థిరపరచుకోవాలి, దృఢపరచుకోవాలి అంటే, మొదట వివేకుడై గురువు దగ్గర నుంచి ఉపదేశమును విని గ్రహించాలి. చెప్పిందే మరలా పాయింట్ వైజ్గా. ఎందుకు నేను ఇట్లా గురువుని ఆశ్రయించాను, ఎందుకు ఆయన చెప్పే ఉపదేశాన్ని వింటున్నాను, శ్రవణం చేస్తున్నాను, వివేక చూడమని వింటున్నాను? నా యొక్క ముక్తి కోసం అని చెప్పి తెలుసుకొని ధైర్యముతో, శ్రద్ధాభక్తులతో ముందుకు వెళ్ళాలి. ధైర్యముతో, శ్రద్ధాభక్తులతో. ఇక్కడ అందుకనే ధీరైహి అని, పండితైహి అనే పదాలు ఉపయోగించబడినాయి. యత్యతాం, ప్రయత్నము చేస్తాడు. ఎవరితడు? ధీరుడు. ధీహి, ధీ అంటే బుద్ధి, రాయతే. ఏ బుద్ధి అయితే ఆ చెప్పిన విషయాలను గ్రహించి అవే చింతనలో ఉండగలుగుతుందో, భక్తులతో, శ్రద్ధతో ఏం చేయాలి? సర్వకర్మలను సన్యసించి అంటున్నారు. ఇక్కడ కూడా మళ్ళా సర్వకర్మలు సన్యసించంటే అన్నిటి ఏది చేయకుండా ఎవరు ఉండలేరు. ఈ శరీరం ఉన్నంత కాలం శరీర యాత్రాపితచే నసిద్ధేయత్. ఈ శరీరం నడవాలంటేనే దీనికి కొన్ని చేస్తుండాలిగా. స్నానం చేయించాలి, అన్నం పెట్టాలి, బట్టలు కట్టాలి. దానికోసం మరి కొంచెం ఏదో విధంగా ప్రయత్నం చేయాలి. ఇవన్నీ కర్మలు మినిమం అందరికి ఉంటాయి కాబట్టి సన్యాసి అయినా కూడా ఉంటాయి. మరి అప్పుడు ఇంకటి ఏంటంటే సర్వకర్మలను సన్యాసించడం అంటే ఏంటంటే, కర్మలు ఏవి కూడా నాకు ముక్తినివ్వమని తెలుసుకోవడం, కర్మ ఫలములను ఆశించకుండా ఉండటం, కర్మలు చేస్తున్నప్పుడు మినిమం కర్మలు కర్తృత్వ భావము లేకుండా ఉండటం, దానికి పేరు సర్వకర్మలను సన్యసించుట అని అర్థమండి. భావన చూశారు, ఇది ముఖ్యం. అట్లా ఉంటూ ప్రయత్నశీలుడై ఆత్మ అభ్యాసమును చేస్తుండాలి అంటున్నారు. ఆత్మాభ్యాసం చేయడం అంటే ఏంటి? ఏదో ఎక్సర్సైజ్ చేసినట్లా యోగా చేస్తున్నాను అట్లా అని. ఇది నిధిధ్యాసనం అంటాం. ధ్యానం అని అర్థం చేసుకోండి. లేకపోతే వేదాంతంలో ధ్యాన పదానికి మించి ముఖ్యంగా నిధిధ్యాసనం అనే పదాన్ని ఎక్కువ వాడతాం. నిధిధ్యాసనం అంటే విన్నదాన్ని
మననం చేసి అర్థం చేసుకున్న దాన్ని సందేహరహితముగా ఇంకా తరువాత ఆ బ్రహ్మ చింతనలోనే నేను నిత్య వస్తువుని, నేను సత్య వస్తువుని అని చెప్పి ఎన్నో పదాలు శ్లోకాలు అద్భుతమైన ఉన్నాయి. మనోబుద్ధి చిత్తహంకారాలు నేను కాదు, మనోబుద్ధి అహంకార చిత్తాని నాహం, నచ శ్రోత్రజిహ్నే నచ ఘ్రాణనేత్రే అని నేను ఎవరున్నప్పుడు శివోహం శివోహం దేహో నాహం సోహం అని నేను నిత్యోస్మి బుద్ధోస్మి నిరంజనోస్మి ప్రపంచమాయా పరివర్జితోస్మి. నాకు అవన్నీ ఏమి లేవు. నేను నిత్య శుద్ధ బుద్ధముక్త స్వరూప చైతన్య బ్రహ్మస్వరూపమును అని చెప్పి ఇలా అభ్యాసం ఒక 2 మాటలు చెప్పి నిలిపేద్దాం. దీంతో వేరే చోట శాస్త్రంలో ఈ బ్రహ్మాభ్యాసం అంటే ఏమిటంటే తత్కథనం, తచ్చింతనం, తదన్యోన్య ప్రబోధనం అని చెప్పి అదే చింతన ఎవరితోనో మాట్లాడుతున్నా, ఎవరితోనో షేర్ చేసుకుంటున్నా, ఏదైనా డిస్కస్ చేస్తున్నా ఇదే భావనలో కళ్ళు తెరిచి పనులు చేసుకుంటూ ఉన్నా కూడా లౌకికమైన చిన్న చిన్న వ్యాపారాలు మరిచిపోలేదు. వెనక తంబుర శృతిలాగా కంటిన్యూస్గా బ్రహ్మభావన ఉంటూనే ఉంటుంది. ఇలా చెప్పడమే దీన్నే అభ్యాసం, బ్రహ్మాభ్యాసం అని చెప్పి మహాత్ములు చెప్తారు. ఇదొక్కటే తదేక పరత్వంచ, దాని మీదనే ఇంక ధ్యాస, అదే విషయం. అందుకని ఇంక మళ్ళీ ఈ ఏవి చుట్టూ ఉండే విషయాలు ఏవి అతన్ని ఎఫెక్ట్ చెయ్యకుండా అతడు ఎప్పుడు అట్లా ఉంటాడు. సరే, ఈరోజు ఇంతటితోటి ఆపేస్తాం. వచ్చే క్లాసులో వేరే శ్లోకాలు చూద్దాం. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. హరి ఓం తత్సత్.